आदिलाबाद डीएसपी एल जीवन रेड्डी ने कहा कि अवामी मकामात पर सालियारा पार्टियों का एहतमाम करने और चाकू छुरियां लेकर मुजाहरा करने और सोशल मीडिया पर लोगों को खौफजदा करने वाले वीडियोस पोस्ट करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। उन्होंने बताया कि सोशल मीडिया पर चाकू के साथ पोस्ट करने वाले शख्स को गिरफ्तार करते हुए रिमांड पर भेज दिया गया है। आदिलाबाद डीएसपी एल जीवन रेड्डी ने इतवार के रोज वन टाउन पुलिस स्टेशन में मुनक्किदा मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए तफसीलात से वाकिफ करवाया। धनगट सुधीर 26 इयर्स కొత్త కుమ్మరివాడ శ్రీరామ్ కాలనీ ఆదిలాబాద్ అనే ఒక వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం ఈ తల్వార్లు డాగర్ మరియు నైఫ్లతో పబ్లిక్ ప్లేస్లలో విన్యాసాలు చేస్తూ ఈ తల్వార్లతో పబ్లిక్ ప్లేస్లో బర్త్డే కేక్ కట్ చేయడం వాటిని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు। తర్వాత ఈ తల్వార్లు డాగర్లు నైఫ్లు చూపిస్తూ బిజినెస్ మెన్లను హైవేలకు వెళ్ళే కొన్ని వాహనాలను ఆపి కూడా వారి దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది బెదిరించి। దానికి సంబంధించి వివిధ పొజిషన్లో చాలా కేసులు నమోదైనాయి ఈ సుధీర్ పైన। మార్చి నెలలో NH-44 పై మహారాష్ట్ర నుంచి వస్తున్న ఒక పశువుల వాహనాన్ని ఆపి సుధీర్, మోసిన్ ఖాన్, జావిద్ వీరు ముగ్గురు ఆపి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది బెదిరించి। అప్పుడు కేసు నమోదు చేసిన తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేయగా అప్పటి నుంచి ఇతడు పారిపోవడం జరిగింది। ఇతడు మహారాష్ట్ర స్టేట్లోని గడ్చిరోలి డిస్టిక్ ఐరీ తాలూకాలో ఉంటున్నట్టు మాకు సమాచారం వచ్చింది। తర్వాత ఇతడు ఈ సోషల్ మీడియాలో ఈ డాగర్లు తల్వార్లతో ఇచ్చిన ఈ వీడియోస్ ఫొటోస్ ఆధారంగా వన్ టౌన్ పిఎస్లో కూడా ఇతనిపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది। గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇతడు మార్చి నుంచి పరారులో ఉన్నాడు। ఎట్టి బస్సులో ఇతన్ని పట్టుకురావాలని చెప్పి ఆదేశించడంతో ఒక ప్రత్యేక టీంను డిప్యూట్ చేసి మేము మహారాష్ట్రకు పంపడం జరిగింది। వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం 6 గంటలకు అల్లపల్లి విలేజ్ ఐరీ తాలూకా గడ్చిరోలి జిల్లా మహారాష్ట్రలో ఈ సుధీర్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ తీసుకొచ్చి ఈ వన్ టౌన్ కేసు క్రైమ్ నెంబర్ 340/25 అండర్ సెక్షన్ 351 క్లాస్ 3 BNS అండ్ సెక్షన్ 25 క్లాస్ 1A ఆర్మ్స్ యాక్ట్ అండ్ సెక్షన్ 67 IT యాక్ట్ కింద నమోదైన కేసులో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది। ఇతని వద్ద నుంచి ఇంతకుముందు పబ్లిక్ ప్లేస్లో ప్రదర్శించిన తల్వార్ స్వాధీనం చేసుకోవడం జరిగింది। ఇతడు ఈ తల్వార్లతో నైఫ్లతో చాలామందిని బెదిరించినట్లు మాకు నోటీసులో ఉంది। ఇతనిపై టోటల్ 9 కేసులు పెండింగ్లో ఉన్నాయి। ఇప్పుడు ఆదిలాబాద్ వన్ టౌన్ కేసులో ఈ ఆర్మ్స్ యాక్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది। మావలా పిఎస్లో ఒక కేసు పెండింగ్ ఉంది ఇప్పుడు 168/25 ఇది నేషనల్ హైవేపై క్యాటిల్ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్ ఆపి డబ్బులు తీసుకోవడం జరిగింది। తర్వాత 156/25 అది కూడా పశువుల వాహనం వెళ్తుంటే దాన్ని కూడా ఆపి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది, అదొక కేసు పెండింగ్ ఉంది। ఇదే కాకుండా 2 టౌన్ పిఎస్ పరిధిలో క్రైమ్ నెంబర్ 372/24 దీనిలో గత 4 నెలల క్రితం గోల్డెన్ కార్తిక్ దగడ్ సాయి రౌడీ షీటర్ ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు। దగడ్ సాయిపై కూడా ఎన్నో దొంగతనం కేసులు ఉన్నాయి। వీరందరితో కలిసి 4 నెలల క్రితం ఇతడు మహాలక్ష్మివాడలోని ఒక ఇంటికి పోయి బెల్ట్ షాప్లో లిక్కర్ అడిగితే బెల్ట్ షాప్ లేదు అయిపోయిందని అన్నందుకు అతని యొక్క ఆటో కాలబెట్టడంతో పాటు ఆ ఇంటి డోర్లు కూడా కాలబెట్టడం జరిగింది ఈ సుధీర్, గోల్డెన్ కార్తిక్ అండ్ దగడ్ సాయి। ఆ కేసులో ఇంతకుముందే ఇతడు అరెస్ట్ కావడం జరిగింది। తర్వాత ఎగ్జిబిషన్ డైట్ గ్రౌండ్లో ఒక ఎగ్జిబిషన్ ఉండే, ఆ ఎగ్జిబిషన్ పెట్టడానికి మాకు మేము పర్మిషన్ ఇవ్వాలంటే మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి
ఇతడు ఇంకొక 2 వ్యక్తులతో కలిసి అతన్ని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా 1 టౌన్లో పెండింగ్ ఉంది. ఈ సుధీర్ ఇంతకుముందు కేసులో అరెస్ట్ అయినప్పటికీ అతని వ్యవహార శైలి మారకుండా పదే పదే రౌడీజం చేయడం, ఈ కత్తులు తలవాలతో ప్రదర్శించడం సోషల్ మీడియాలో పెట్టినందుకు గాను ఇతనిపై కేసు నమోదు చేయడంతో పాటు ఇప్పుడు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. మేము మెయిన్ యూత్కు విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ బహిరంగ ప్రదేశాల్లో ఈ తలవాళ్ళు కానీ కత్తులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించరాదు. బర్త్డే కేకులు కట్ చేయాలంటే కూడా అది ఇంటి లోపలనే కట్ చేసుకోవాలి. పబ్లిక్ ప్లేసుల్లో కేకులు కట్ చేయడం చట్టపరంగా నేరం. పబ్లిక్ ప్లేస్లో మీరు ఈ తలవార్లతో కేకులు కట్ చేస్తే అది ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఈ తలవార్లు అనేది డ్యాగర్లు, నైఫ్లు ప్రదర్శించిన అవి ఎట్ని సోషల్ మీడియాలో పెట్టినా అది శాంతి భద్రతకు భంగం కలుగుతుంది. తర్వాత ప్రజలు కూడా భయపడే అవకాశం ఉంటుంది. గౌరవ ఎస్పీ గారి ఆదేశం మేరకు ఇంతకుముందు కూడా ఎవరైతే పబ్లిక్ ప్లేస్లో తల్వార్లు, నైఫ్లు ప్రదర్శించిన అందరినీ కూడా మేము అరెస్ట్ చేసి వారిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరూ ఇది గమనించాల్సిన విజ్ఞప్తి.